చక్కటి ప్రశ్న వేశారు ప్రభాకర్ సార్. ఈ మధ్య కాలంలో చూసినాము, పక్క దేశము పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్తో మనకు ఎలాంటి పరిస్థితులు ఉండే, అటు చైనా నుండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అటు అమెరికా నుండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని తట్టుకొని వీటిని తిప్పికొట్టేటువంటి వ్యక్తి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుతున్నటువంటి వ్యక్తి మోడీ అనేది ప్రజల్లో ఉంది. ఇప్పుడు చూస్తున్నాం, వాళ్ళు కాంగ్రెస్లోనే జాతీయ నాయకులే కొందరు విభేదిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఈ మధ్య కాలంలో మనం అన్ని న్యూస్లో అన్ని పేపర్లో చూసినాము. అవన్నీ ఒకరి పడని పరిస్థితి. దక్షిణాదిలో ఒక తీరు ఉంటుంది, ఉత్తరంలో ఒక తీరు ఉంటుంది, పశ్చిమంలో ఒక తీరు ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక తీరుగా ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలను అధిగమించి దేశ సమగ్రత, దేశ సమైక్యత, దేశం కోసం నేను అనేటువంటి విధానంతో, అటువంటి సిద్ధాంతంతో మోడీ కమిట్మెంట్గా ఉన్నాడు. మోడీ పట్ల దేశం భద్రత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మోడీని ఏం చేయలేదు, అది ఏం జరగదు కూడా. ఇది మీ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినా అందరూ శిరసా వహించాల్సి ఉంటుంది.